సర్ప్రైజ్. హాయ్ హలో అండి, అందరూ ఎట్లుండారో? మేమంతా బాగున్నామండి, మీరంతా బాగుండారు అనుకుంటాను. లాస్ట్ వీడియోలో మీట్ అయింది కదండి, లైవ్ మీట్ అయింది. సారీ అండి, అది సరిగా రాలేదు వీడియో. ఫస్ట్ టైం లైవ్కి వచ్చినాను, అది ఏమో సరిగా రాలేదు. నెక్స్ట్ టైం అంతా ప్రిపేర్ చేసుకొని అంతా లైవ్ వస్తామండి. నేను చేతన కరెక్ట్గా చేస్తాము. అది ఫస్ట్ టైం చేసింది, అది ఏమో సరిగా తెలియదు, నెట్ ఉండలేదు ఆడ, దానికంట అది సరిగా రాలేదు. అంటే అది వచ్చిందంటే చాలా బాగుంది, అంతా చూపించింది, అది ఏమో సరిగా రాలేదు. సారీ అండి దానికి. ఓకే అండి, అది ఇస్తాం, నెక్స్ట్ టైం ఎవడన్నా చేస్తాము. టైమింగ్స్ డేట్ అంతా చెప్తాను, ఆవిడ ప్రిపేర్ అయ్యే లైవ్ చేస్తాం, అందరూ మీట్ అవుతాము. ఓకే అండి. ఇప్పుడు మేము అంతా రెడీ అయినాము, ఫంక్షన్ పోవాలా. ఎవరిది అంటే మదే పెండ్లయ్యే కదా, హేమ రమేష్ కొడుకుది. వాళ్ళది ఇది మెహందీ ఫంక్షన్ పెట్టుకోండారు. హోటల్ సెంచరీ పవిలియన్ హోటల్. మనకి ఇంకొక ఫంక్షన్కి పోవాలా, అది మా కజిన్ సిస్టర్ కూతురుదే ఎంగేజ్మెంట్ ఉంది హెచ్ఎస్ఆర్ క్లబ్లో. ఇప్పుడు హెచ్ఎస్ఆర్ క్లబ్కి వచ్చినాము. మేము వచ్చే టైంకి వాళ్ళు హేమ వాళ్ళు వచ్చిండారు, హేమ ఎత్తి వాళ్ళు వచ్చి మేమిద్దరూ ఇక్కడ చూసుకొని ఎంగేజ్మెంట్ అక్కడ హేమ కొడుకు మెహందీ ఫంక్షన్కి పోతుంది. వీడియోస్ ఏమి ఎత్తలేదండి ఇక్కడ, అక్కడే ఎత్తినాను మెహందీ ఫంక్షన్ది. చూస్తాం రండి. ఇప్పుడు అదంతా ముగిసుకొని ఇక్కడ మెహందీ ఫంక్షన్కి పోతా ఉన్నాము. హేమ కొడుకు పేరు వచ్చేసి, అదే పెండ్లి కొడుకు ఆకాష్ అనేసి, ఇంకా పొడుసు పేరు వచ్చేసి మోనికా అనేసి. ఆకాష్ అమెరికాలో స్టడీస్ చేసి ఆడే జాబ్స్ వేసుకొని ఉండే. ఇప్పుడు పెండ్లికి ఇక్కడే సెటిల్ అవుతా ఉన్నాడు బెంగళూరులో. హేమకి ఒక కూతురు ఒక కొడుకు. కూతురుది బిడ్డది నామకరణం చూస్తారు కదండి, లాస్ట్ టైం వీడియో వేసింది, హోటల్లో చేసిండ్రి జేడబ్ల్యూ మ్యారెట్లా. ఇప్పుడు కొడుకుది పెండ్లి ఇక్కడే సెటిల్ అవుతా ఉన్నాడు. వాళ్ళ డాడీ బిజినెస్ చూసుకొని ఇక్కడే ఉంటాడు, సెటిల్ అవుతా ఉన్నాడంట. మంచిదే కదండి ఇక్కడే ఉంటే. ఇక్కడ వెల్కమ్ డ్రింక్స్ బాగుందంట టేస్ట్ గా. అనేక ఇది రిటర్న్ గిఫ్ట్ లాస్ట్ లో చూపిస్తారండి. ఇక్కడ హేమ హాయ్ చెప్తాను చూడండి. పెండ్లి కొడుకు అమ్మ, మా కజిన్ హేమ. హేమ రమేష్. పొడిసి వచ్చిందా లేదా? నా తక్కువమే పొడిసి వస్తుందా? ఓకే, సర్ప్రైజ్. సర్ప్రైజ్ అంట మాకంతా. నేను ఇంకా చూడలే పొడుసు ఎట్లుంటుంది తెల్లే. నువ్వు నా హింటి ఇక్కడ ఇక్కడ మేము పొడుసుని చూడలేదు, దాన్ని మేము మాట్లాడుతూ ఉంటున్నాం ఎట్లుంది అని అడుగుతూ ఉంటున్నాయి. పొడుసు అంతకు చాలా బాగుందండి. ఇంకా ఇక్కడ అరేంజ్ చేసిండే చూడండి ఎంత బాగుంది. ఇంకా ఈడ పూజ చేసిండ్లే, ఎలాంటే రావు కాలం ఉండే దానికి ఇంకా స్టార్ట్ చేసిండ్లే ఈడ పూజ. అది ఆనింకా చేసిరే రావు కాలం అంతా అయినాక. ఇక్కడ చాలా ఇంకా గెస్ట్ వచ్చిండలేదు, మేమే కజిన్స్ అని ఇంకా మేము తోడుకోవడానికంతా వచ్చిండ్రి. అదే లక్ష్మి లత అంతా వచ్చిండ్రి. వాళ్ళ దగ్గర మేము కూకొని మాట్లాడుకొని ఉంటున్నాయి. నా కజిన్ శృతి అంతా ఉండ్రి చూడండి. ఇక్కడ చీజ్ బాల్స్ అంతా ఇస్తూ ఉండ్రి, చాలా బాగుండే. ఫస్ట్ టైం నేను ఇట్లా టేస్ట్ చేస్తుంది. ఇక్కడ ఫుడ్ను ఈ హోటల్లో బాగుందండి, చాలా బాగుంది, అందరూ బాగుంది అంటూ ఉంటారు. చెప్తే లక్ష్మి. సో లక్ష్మి వచ్చింది, కూతురు రాలేదు ఇంకా. యశిత, హేమ, చేతు. వాష్రూమ్ ఎట్లుంది? వస్తుంది ఇదేను అంతే. చూసుకో సోప్ చూడండి. కమాన్, అదనికి అదే వచ్చే ఎంత వచ్చింది. వీడియో ఎత్తున్నాను.
ఓకే స్టాప్ స్టాప్ అయిపోయా. ఫ్రెండ్స్ నాకు చూడే చీజ్ బాల్స్ ఎత్తుకొని రా అంటే చేతు ఎత్తుకొని వస్తలేదు. నాకు ఏం కాలేదు, అలర్జీ ఏం కాలేదు. చూడు చేతు అంతా ఇక్కడిపోండారు. అమ్మో ఎత్తుకొని పువ్వు ఖాళీ అయిపోయింది. నేను ఎట్లా లేదు వాళ్ళు లేదు పన్నీరు సమోసా ఉండేది ఎత్తుకొని వచ్చినాయి కదా. అయిపోయాను. ఓకే లేదంట చూడండి. నేను ఒకటే ఒకటి తింటున్నా అంతే. నువ్వు తింటువా? బాగుందా? బాగుంది చీజ్ బాల్స్. ఖాళీ అయిపోయింది. బాగుంది. ఇది చీజ్ బాల్స్. ఉన్నట్లే తెస్తారా ముని జీవన్ మేము ఇటు పెట్టుకొనేసినాం చీజ్ బాల్స్. వీళ్ళు వచ్చేసి హేమ కూతురు రష్మి అనేసి వాళ్ళ హస్బెండ్ వాళ్ళ బిడ్డ. ఇప్పుడు వచ్చిన శ్రయాన్ దొంగ మీరు చూస్తారన్నా? అయ్యో వీళ్ళు సబ్స్క్రైబర్స్. ఏ చిన్ను ఏం పేరు? ఏం రాని పేరు? మా అమ్మ వాడిని ఎత్తుకోనదు. వాడు చూడి శ్రయాను ఏ వాని దగ్గర కంటే ఎత్తుకొని పోవే. నీ దగ్గరికి వెళ్ళి వస్తలే. ఇక్కడ స్టార్టర్స్ అంతా ఇచ్చి చాలా బాగుందంట. నేను ఉత్త చీజ్ బాల్స్ మాత్రం తింటున్నా. అండ్ ఇంకా ఇది ముగిసుకొని మేము డైనింగ్ హాల్కి పోయినాము. అన్ని ఐటమ్స్ బాగుందంట, చాలా బాగుంది. నేను ఉత్త దాల్ అని ఇంకా రైస్ తింటున్నా. ఇదంతా ఫుడ్ అంతా ఎత్తినాను. ఇది కవిత ఫుడ్ ఛానల్లో ఉంది, చూడండి, చెక్ చేయండి. ఇది చిన్ని కొడుకు తింటుండ రసగుల్లా చాలా బాగుందంట. ఈ హేమ చెల్లెలు నిత్య అనేసి వాళ్ళ హస్బెండ్. హాయ్ చిని చిని. హాయ్ చిని. హాయ్. ఏమేమి పెట్టుకోండమ్మా? ఉండ ఫోటో ఎత్తుకుంటాను. ఓకే ఎట్లుంది టేస్ట్? చూడి. ఓకే ఓకే. వర్ష ఈ పక్క చూడి. హాయ్. వీళ్ళు తెలుసు కదండి, శృతి అనేసి మా కజిన్ సిస్టరు. ఈవిడ హేమ ఫ్యామిలీని చూపిస్తాను రండి. హేమ లెఫ్ట్ సైడ్ వచ్చేసి పెళ్లి కొడుకు ఆకాష్, ఇంకా వాళ్ళ హస్బెండ్ రైట్ సైడ్, ఇంకా రష్మి వాళ్ళ హస్బెండ్ బిడ్డ, ఇంకా వీళ్ళు వచ్చేసి మా అత్త మేనత్త హేమ వాళ్ళ అమ్మ. ఇంకా ఇక్కడ వీళ్ళంతా మెహందీలు వేసుకోండారు చూడండి. వీళ్ళంతా తినేకపోకుండా ఇది వేసుకొని ఉడుకుకోండారు. అంత వెట్టుగా ఉంది, దానికి ఆనేకపోతాము అంటూ ఉండారు. తింటారా మీరు? తింటరా? లే అంతా తింటూ ఉండరు. మేఘ వచ్చిందా? మేఘ వచ్చింది. బాగుందా? ఎట్లా ఉంది సూపు? సూప్ ఎట్లుంది? సూపర్. ఏం సూప్ అది? दाल రైస్ ఏం తింటా ఉన్నారు ఇద్దరునా?
అమ్మ ఫ్రూట్స్ తింటా ఉంది ఫ్రూట్స్. అన్ని తరాలు ఉంది ఇడ. పిజ్జా నాదే ఏంది లేదే, ట్రై చేయలేదు పిజ్జా. ఇది చీజ్ పిజ్జా బాగుందా? సాస్ ఇలావే నీ సూపి. ఏం పయ్యలేదు. వీళ్ళు వచ్చేసి మా మేనత్త, అదే హేమ ఎత్తి చిన్ని వాళ్ళ మమ్మీ. ఎవరికి తెలియదు, వాళ్ళకి చెప్తానండి అంతే. నాకు 6 జనాలు అత్తగారులు అండి. వీళ్ళు లాస్ట్ 6th అత్త. అనేక హేమ రమేష్ వాళ్ళ మమ్మీ వచ్చేసి 5th అత్త. వాళ్ళ అయినాక వీళ్ళే లాస్ట్ అత్త నాకు. మేఘా నువ్వు వేపించుకోనల్లా మెహందీ మెహందీ ఆడిపోయింట్రా. ఇదేమో సింపుల్గా వేపించుకొని వెనకాడ బ్యాక్ సింపుల్. వీళ్ళు ముగ్గురు సిస్టర్స్ ఫోటో ఎత్తుకుంటూ ఉన్నారు. మేము సిస్టర్స్ ఎత్తుకుంటున్నాం వీళ్ళు అయినాక. ఇది లాస్ట్లో మేము కజిన్స్ అంతా ఎత్తుకున్నాం చూడండి ఫొటోస్. ఇక్కడ ఫోటోకి ఇద్దరు రాలేదు, ఇద్దరు మిస్ అయిండారు. నా మర్దలు అని ఇంకా మేఘ వాళ్ళ అత్త. ఇది ఎవడన్నా ఇట్లా ఎత్తుకుంటే ఫొటోస్ మేము కజిన్స్ ఒగ్రనా మిస్ అవుతారు. ఇక్కడ అందరూ నించుకోండేదానికి ఫోటో వాళ్ళు ఏమంతా ఒకే హైట్ ఉండారే వీళ్ళు అంట నక్కుతూ ఉండరంట. ఇక్కడ రష్మి హాయ్ చెప్తోంది. రష్మి తమ్ముడు వచ్చేసి ఆకాశ్ యోగా పెళ్లి కొడుకు బ్లూ జుబ్బా వేసుకున్నారు. వాళ్ళు చాలా హైట్ ఉండాడండి చిన్నోడు మాత్రానికి. వాళ్ళ డాడీకినా హైట్ ఉండాడు. ఈవిడు పూజ చేస్తూ ఉన్నారండి. పోలొడ్లు దొంచాల కదా, నీకు ఫస్ట్ పసుపు దొంచేది పసుపు కొమ్ములు అనేక పోలొడ్లు. ఇక్కడ పూజ చేస్తూ ఉండేది పుష్ప ఆంటీ, హేమ రమేష్ వాళ్ళు పిన్నమ్మ, అంటే పిన్నయ్య మిస్సెస్ పుష్ప ఆంటీ. అనేక ఆ పక్క వాళ్ళ పక్కలో ఉండేది లెఫ్ట్ సైడ్కి హేమ మర్దాలు వనిత అక్క. అనేక గ్రీన్ శారీ వచ్చేసి హేమకి చిన్నత్త కోడలు. వీళ్ళంతా నా సబ్స్క్రైబర్స్ అండి, చూస్తారంట వీడియోస్. పెళ్ళిళ్ళనే నాకు తెలిసింది, చూస్తాము వీడియోస్ అంతా అంటూ ఉంటారు. బాగుంది అంటూ ఉంటారు. అందరూ లైక్స్ చేస్తారంట. అందరికీ చాలా థ్యాంక్స్ అండి, అందరూ లైక్స్ చేసే వాళ్ళకి చూసే వాళ్ళకి. ఎవడో ఇట్లే ఎంకరేజ్ చేయండి, ఇంకా బాగా చేస్తాను. ఇది పూజ అయినాక 5 జనాలు అట్లా పొడుసులో పెళ్ళి కాకుండా పొడుసులో దొంచుతారు. ఫస్ట్ ఈడ హేమ వడ్లేస్తూ ఉంది. ఫస్ట్ పసుపు వేసి దొంచి అనేక ఈడ వడ్లేస్తున్నారు.
దొంచండా ఇక్కడ మేము దంచుతూ ఉన్నాము ఊరికి అట్లా ఫోటోకి. ఇక్కడ చిన్నోడును అని ఇంకా వాళ్ళ అత్త కొడుకు చిన్నోడు వాళ్ళు దంచుతూ ఉన్నారు ఊరికే ఫోటోకి. ఇక్కడ అంతా ఆయండి ఇక్కడ పసుపు కుంకుమ తీసుకొని కూడా పోతా ఉన్నాము. వీళ్ళు వచ్చేసి సంధ్య అనేసి అదే పుష్ప ఆంటీ కూతురు, హేమకి కజిన్. వీళ్ళంతా కజిన్స్ తర ఉండేలేదండి, ఓన్ సిస్టర్స్ తర ఉంటారు, అంత బాగుంటారు. ఇక్కడ వీళ్ళు మంచి ఐడియాస్ వేసినారండి. 3 కలర్ బ్యాగులు పెట్టించినారు. ఆ బ్యాగుల్లో 2-4 బ్యాంగిల్ సైజు, 2-6 బ్యాంగిల్ సైజ్ పెట్టినారు. నా బ్యాంగిల్ సైజ్ వచ్చేసి 2-6, దానికి రెడ్ బ్యాగ్ ఇచ్చిరి, దాంట్లో 2-6 బ్యాంగిల్స్ ఉంది, దానికి అది ఇచ్చిరండి. ఇదంతా ముగించుకొని ఇప్పుడు ఇంటికి పోతామండి. నెక్స్ట్ ఇంకా పెండ్లికి ప్రిపేర్ కావాలా, ఇంక 1 డేనే ఉండేది. అనేక ఇంకొకటండి, వరలక్ష్మి పండుగ ఆ వీక్లోనే నా బర్త్డే వచ్చిండే, అది వీడియో ఉంది, అది వేస్తాను. చేతన వాళ్ళ అత్తోళ్ళు నాకు గిఫ్ట్ ఇచ్చిరండి, బాగుంది ఆ గిఫ్ట్. మీ దగ్గర షేర్ చేసుకుంటానండి, అది నెక్స్ట్ ఆ వీడియో వేస్తాను, ఆ వీడియో చూడండి. ఓకే అండి, ఈ వీడియో ఏమనిపించి అనేసి కమెంట్లో చెప్పండి. ఇష్టమైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో సిగ్తాం. బాయ్, టేక్ కేర్.